అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు పాఠ్యాంశంలోని మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలో ఇప్పుడు రెండవ వీడియోని పార్ట్ 2 వీడియోని మీరు ఇప్పుడు తెలుసుకుందాం. 4వ పద్యం వరకు మొదటి వీడియోలో చూశారు. ఇప్పుడు 5వ పద్యం నుంచి ఈ రెండవ వీడియోలో మనం తెలుసుకుందాం. ధర్మవ్యాధుడు ఏం చేశాడు? తల్లి తండ్రికి కౌశికుడిని చూపించాడు. కౌశికుడు మన్ని చూడాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు అని ఆ వృద్ధ తల్లిదండ్రులకి తెలియజేశాడు ధర్మవ్యాధుడు. కౌశికుడికి ఆ వృద్ధులు తగిన మర్యాద చేశారు. కుశలం బడిగి అంటే క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. అంతా ఆ విప్రునకు లబ్ధకుండిట్లనియే అంటే ఆ ధర్మవ్యాధుడు కౌశికునితోటి ఈ విధంగా అంటున్నాడు. 5వ పద్యం సి అన్నాడంటే శీస పద్యం. జననుత వీరు నా జననియు జనకుడు చూవి వీరిలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి. అమరుల పూజింతురర్తి ఎల్లవారును ఒండు దైవంబుల నిరుగా ఈ వృద్ధులు నా పాల్వి వేల్పులనఖ. కమనీయ ఫల పుష్పగంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు. వేట్క పుత్రధారా సహితుండనై నియమితముగా సేవ ఆచరింతును. వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీర నాకను తలంపు దృఢము. దీంట్లో ఏమని చెప్పాడు? జననుత అంటే ప్రజల చేత పొగడబడేటటువంటి ఓ కౌశిక మహర్షి, వీరు నా జననియో జనకుడు. అక్కడున్న వాళ్ళిద్దరిని చూపించి వీరిద్దరూ నా తల్లి తండ్రి, వీళ్ళకి నేను శుశ్రూష చేశాను అంటే సేవ చేశాను. ఆ సేవ చేసే నేను ఇంతటి జ్ఞానాన్ని ప్రాపించితి అంటే పొందాను. అంటే తల్లి తండ్రికి సేవ చేయడం ద్వారానే నేను నా యొక్క జ్ఞానాన్ని పొందగలిగాను. అమరుల పూజింతురర్తి ఎల్లవారును అంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? వాళ్ళ కోరికలు అన్నీ తీర్చుకోవడం గురించి అమరుల పూజింతురు, దేవతల్ని పూజిస్తారు. నాకు ఉండు దైవంబు ఎరుగా, నాకు వేరే దైవాలు దేవతలు అనేవాళ్ళు నాకెవరూ తెలియదు. ఈ వృద్ధులు నా పాలి వేల్పులు. ఈ వృద్ధులే అంటే ఈ తల్లిదండ్రులే నాకు దేవతలు అనగా ఓ పుణ్యాత్ముడా, కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు. కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు. కమనీయ ఫలాలు అంటే కమ్మనైనటువంటి పళ్ళు, పుష్పాలు, తర్వాత సుగంధ ద్రవ్యాలు, భూషణములు వేసుకునేటటువంటి అలంకారంగా ధరించేటటువంటి ఆభరణాలు, వస్త్రములు, మనోహర భక్షభోజ్యములను మనోహరమైనటువంటివి అంటే మనసుకు ఇష్టపడేటటువంటి ఆహారాలు, భక్షభోజ్యాలు మొదలైనవన్నీ కూడా తినుబండారాలన్నీ కూడా వీరికి ఎప్పుడూ నివేదింతు, వీరికి ఎప్పుడు కూడా నేను అందిస్తాను. వేట్క ఎలా అందిస్తా? నేను చాలా కుతూహలంగా వాళ్ళు తినాలి అనేటటువంటి ఆసక్తితోటి నేను వాళ్ళకి ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటాను. పుత్రధార సహితుండనై ఎలా చేస్తాను? నేను కుమారుడు మరియు భార్య వీళ్ళతో సహితంగా నేను ఒక్కడనే కాదు, నా కుటుంబంతో పాటుగా నేను వీళ్ళకి ఎప్పుడు కూడా ఎంతో కుతూహలంగా ఇవన్నీ అందిస్తూ వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటాను. నియతముగా అంటే నియమంగా దీక్షగా సేవ ఆచరింతును. నాకు వాళ్ళకి సేవ చేయడమే నా నియమంగా పెట్టుకున్నాను. ఆ రకంగానే వాళ్ళని సేవిస్తూ ఉంటాను తల్లిదండ్రుల్ని. వేదముల్ యజ్ఞములు వ్రతములు. నాకు వేదాలు వేరే ఏం లేదు, యజ్ఞాలు అంతకన్నా లేదు, వ్రతాలంటూ ఏమీ చెయ్యను. వీరే నాకను తలంపు దృఢము. అవన్నీ నాకేం అవసరం లేదు. వీళ్ళని బాగా చూసుకుంటే, వీళ్ళని సేవిస్తే చాలు అనే తలపుంది చూసావా నా ఆలోచన, అదే నాకు దృఢము, అదే నాకు గట్టిది. అంటే నేను యజ్ఞాలు చెయ్యాలి, యాగాలు చేయాలి, వ్రతాలు చెయ్యాలి అని నేను అనుకోను. తల్లిదండ్రుల్ని సేవిస్తే చాలు, వీటన్నిటికంటే ఎక్కువ ఫలితం లభిస్తుంది అని నేను నమ్ముతాను. దీంట్లో ఏమని చెప్పాడు? ప్రజల చేత గౌరవించబడేటటువంటి ఓ మహర్షి, వీరు నా తల్లి తండ్రి. సేవ చేయడం వల్లే నాకు ఇంత గొప్ప జ్ఞానం లభించింది. సాధారణంగా లోకల్లో
ఏం చేస్తారు? అమరుల పూజంతో అర్థి ఎల్లవారును. లోకల్లో అందరూ కూడా వాళ్ళ కోరికలు తీర్చుకుందు గురించి వాళ్ళందరూ ప్రజలందరూ కూడా దేవతల్ని పూజిస్తూ ఉంటారు. నేను ఒండు దేవుని ఎరుగా, నాకు వేరే దేవతలంటూ వేరే దైవాలంటూ ఏమీ లేదు. ఈ వృద్ధులే నా పాలిట వేల్పులు, నాకు ఈ తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. కమనీయమైనటువంటి అంటే కమ్మనైనటువంటి ఫలాలను అందిస్తాను, అలాగే చక్కటి పుష్పాలను అందిస్తాను, పరిమళ ద్రవ్యాలను అందిస్తాను, వాళ్ళు వేసుకోవడానికి ఆభరణాలు, వస్త్రాలు, ఇలాంటివన్నీ కూడా నేను వాళ్ళకి ఎప్పుడూ ఏ లోటు లేకుండా అందిస్తూ ఉంటాను. అంతేకాకుండా మనోహరమైనటువంటి అంటే వాళ్ళు ఇష్టపడేటటువంటి భక్ష్యభోజ్యాలను కూడా నేను ఇస్తాను వాళ్ళకి. అంటే వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో అలాంటి రుచికరమైనటువంటి ఆ ఆహార పదార్థాలను కూడా నేను వాళ్ళకి ఎప్పుడూ అందిస్తూ ఉంటాను. అది కూడా ఎలా అందిస్తాను? సంతోషంతో, వాళ్ళు తినాలి అనేటటువంటి వేడుక, ఆ ఉత్సాహంతో, కుతూహలంతో నేను వాళ్ళకి ఇవన్నీ అందిస్తాను. పుత్రధార సైతుండని, ఎలాగ నేను ఒక్కడనే మా అమ్మ నాన్నకి సేవ చేయడం కాదు, నాతో పాటు నా కుమారుడు, నా భార్య కూడా మీ అందరం కలిసి మా తల్లిదండ్రుల్ని ఎంతో గొప్పగా మేము నియతముగా సేవ ఆచరించను. దీక్షగా వాళ్ళు బాగుండాలి అని చెప్పి మేము వాళ్ళు సంతోషించాలని మేము అదే దీక్షగా తీసుకొని మేము వాళ్ళకి సేవ చేస్తున్నాము. మాకు వేదాలు, యజ్ఞాలు, వ్రతాలు అంటూ మాకు అలాంటివి ఏమీ లేవు. అలా సేవ చేయడం వల్ల వేదాలు, యజ్ఞాలు, వ్రతాలు చేసినటువంటి ఫలితం మనకి దక్కుతుంది, అదే ధర్మం అని నేను నమ్ముతారనమాట. అదే నాకు గట్టి నమ్మకం. తర్వాత 6వ పద్యం తే అన్నాడు. తే అంటే తేటగీతలో ఉంది ఇది. జనని జనకుడు సద్గురుడనలుడు ఆత్ముడనగా ఈ ఏ ఊరును ఏ గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురు అట్టివాడ సూవి ధర్మాత్ముండు వసుధ మీద. జనని జనకుడు అంటే తల్లి తండ్రి. సద్గురుడు, సద్గురుడు అంటే గురువు, మంచి గురువు. అనలుడు అగ్ని, ఆత్ముడు అంటే ఆత్మ. ఇవన్నీ కూడా ఈ ఏవురును, ఈ 5గురు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ, ఈ 5గురు కూడా గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురు. గృహస్థు చేత, ఇంటి యజమాని చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురు అంటే ఎవరైతే సంతోషాన్ని పొందుతారో, ఎవరైతే పుణ్యం లభించాలనే కోరికతోటి, సుగతి వాంఛన్ పుణ్యం లభించాలనే కోరికతోటి ప్రసాదితులగుదురు, సంతోషం పొందబడతారో అట్టివాడ సువే, అట్టివాడే సుమా ధర్మాత్ముండు వసుధ మీద, ఈ భూమి మీద అలాంటి వాడే ధర్మాత్ముడు. అంటే అలాంటి వాళ్ళే ధర్మంతో కూడినటువంటి ఆత్మ కలిగిన వాళ్ళు అవుతారు. ప్రత్యేకంగా ధర్మాలు ఎక్కడి నుంచో పాటించాల్సిన అవసరం లేదు. అంటే ఈ భూమిపైన పుణ్యాన్ని కోరేటటువంటి గృహ యజమాని ఏం చేయాలి? తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అని 5గురిని పూజించి సంతోషింపచేయాలి. అలా కనుక వాళ్ళు సంతోషిస్తే అలాంటి వాడే ధర్మాత్ముడవుతాడు. అంటే వాళ్ళకి అన్ని జ్ఞానాలు వస్తాయి, పుణ్యము లభిస్తుంది, అన్ని విధాలా కూడా వాడు ధర్మాత్ముడు అనిపించుకుంటాడు. 7వ చూడండి, ఇది వచనం అని చెప్పి ఇట్లనియే పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థంబున చిన్న ఎడకు చనుదెంచిన ఆ పతివ్రత వలని అనుగ్రహంబున నీకు నెల్లవియూ ఎరింగించితిని. కానీ నీ దశ నాదు చిత్తంబు ప్రియం పడి ఉండదు. నీ చేసిన అకార్యం ఒక్కటి కలదదు, అది ఎయ్యది అనినా. ఈ విధంగా చెప్పాడు. ధర్మాత్ముడు ఎప్పుడవుతాడు? అన్ని తల్లి తండ్రికి, అలాగే అగ్నిదేవుడికి, ఆత్మకు, గురువుకి, వీళ్ళందరికీ ఎవరైతే నియమంగా వాళ్ళని సంతోషపరుస్తూ సేవ చేస్తారో అలాంటి వాళ్ళ ధర్మాత్ములు అవుతారు, అన్ని ధర్మాలు తెలుసుకున్నవారు అవుతారు. ఇంకా అంటున్నాడు ఏమని? పతివ్రత పనుపునం చేసి, అంటే అక్కడ పతివ్రత నిన్ను నా దగ్గరికి పంపించింది కదా, అందు గురించి నీవు ధర్మజ్ఞానార్థంబు నా యున్న ఎడకున్ చనుదెంచిన. ధర్మాన్ని జ్ఞానాన్ని అర్థించి, అంటే ధర్మాన్ని జ్ఞానాన్ని కోరి నా యున్న ఎడకున్, నేనున్న దగ్గరికి చనుదెంచిన వచ్చావు. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? పతివ్రత చెప్పింది, నా దగ్గర ధర్మం జ్ఞానం నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చావు.
ఆ పతివ్రత వలని అనుగ్రహంబున నీకు ఎల్లవియున్ ఎరింగించి తిని. ఆ పతివ్రత పంపించింది, నువ్వు నా దగ్గరికి వచ్చావు అని ఆ పతివ్రత మీద ఉండేటటువంటి గౌరవంతో నీకు ఎల్లవియో ఎరింగించి తిని, నీకు అన్ని విషయాలు చెబుతున్నాను. కానీ నీ దశ నాదు చిత్తంబు ప్రియం పడి ఉండదు. కానీ నీ మీద, నీ గురించి మాత్రం నా మనసు ప్రియం పడి ఉండదు. నీ మీద మాత్రం నాకు ఇష్టం, ప్రియం పడి ఉండదంటే ఇష్టం లేదు. నీ చేసిన కార్యం ఒక్కటి కలదు, అది ఎయ్యది అనినా. నీ చేసిన అంటే నీవు చేసినటువంటి అకార్యం ఒక్కటి కలదు. నువ్వు చేసినటువంటి ఒక చెడ్డ పని ఉంది, నువ్వు ఒక చెడ్డ పని చేసావు, అది ఎయ్యది అనినా. అది ఏమిటంటావా? 8వ పద్యం స్టార్ గుర్తుంది, ఊ అన్నాడు ఉత్పలమాలది, అంటే ముఖ్యమైన పద్యం ఇది. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాక, అత్యంతముదంబునన్ ప్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి, నిశ్చింతుడవై సదాఛాయనశీలత వారి అనుజ్ఞ లేక, ఏకాంతమై మెయిన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్. ముఖ్యమైన పద్యం కదా, మరొకసారి వినండి. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగా, అత్యంతముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి, నిశ్చింతుడవై సదాఛాయనశీలత వారి అనుజ్ఞ లేక, ఏకాంతమయమ్మిన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్. ఎంతయున్ వృద్ధులై, ఎంతయున్ ఎంతో వృద్ధులై, ముసలివారైనటువంటి అంటే ఎక్కువ ముసలివారైపోయినటువంటి తమకు నీవు ఒకరుండవ తెప్పగాక, అలాంటి వృద్ధులైనటువంటి ముసలివారైనటువంటి తమకు అంటే వారికి నీవు ఒకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు అంటే నీవు ఒక్కడివే తెప్పగాక. ఆధారం, నదిని దాటించాలంటే తెప్ప ఎలా అయితే అవసరమో అలాగే వాళ్ళ ముసలితనాన్ని దాటించడానికి ఆ ముసలితనంలో నీవు ఒక్కడివే వాళ్ళకు ఆధారం. అత్యంత ముదంబునన్ బ్రతుకు, ఎంతో సంతోషంగా బతికేటటువంటి తల్లిని తండ్రిని ఉజ్జగించి, నువ్వేం చేసావు? ఎంతో సంతోషంగా బతకాల్సినటువంటి తల్లిని తండ్రిని ఉజ్జగించి వదిలేసావు, వదిలిపెట్టేసి నిశ్చింతుడవై ఏమాత్రం విచారం లేకుండా సదా అధ్యయనశీలత, సదా ఎల్లప్పుడూ అధ్యయనశీలత, వేదాలను అధ్యయనం చెయ్యాలి, నేను ఎప్పుడు వేదాలని పఠనం చేస్తూ ఉండాలి అని ఆ కోరికతోటి వారి అనుజ్ఞ లేక, తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకోకుండానే ఏకాంతమై మెయిన్, నువ్వు ఈ రీతిగా ఏకాంతమై వారిని ఒంటరిని చేసేసావు, ఒంటరిగా వాళ్ళని వదిలేసావు. వదిలేసి వెడలి తక్కట, అక్కట అయ్యో వెళ్ళిపోయావు అంటే వాళ్ళని ఒక్కరినే వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు. నీవు గరంబు క్రూరతన్ ఎక్కువ కఠినాత్ముడుగా నువ్వు వాళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. ఇంకొకసారి చూడండి. ఎంతయు అంటే వృద్ధులై, మిక్కిలి వృద్ధులైనటువంటి తమకు అంటే తల్లిదండ్రికి నీవు ఒకరుండవ తెప్పగాక, ఒకరుండవ నువ్వు ఒక్కడివే అంటే నువ్వు ఒక్కడు మాత్రమే, తెప్పగాక అంటే వాళ్ళకి నువ్వు ఆధారంగా ఉండక, అత్యంత ముదంబునన్ మిక్కిలి సంతోషంతో బతికేటటువంటి జీవించే తల్లిని తండ్రిని ఉజ్జగించి, తల్లిదండ్రులను ఉజ్జగించి వదిలిపెట్టి, నిశ్చింతుడవై ఎటువంటి విచారం, వాళ్ళని ఒక్కళ్ళని వదిలేసాని అనేటటువంటి ఎటువంటి విచారము లేకుండా సదా ఎల్లప్పుడూ అధ్యయనశీలత, వేదాలను అధ్యయనం చెయ్యాలి అనేటటువంటి ఆ స్వభావంతో ఉద్దేశంతో వారి అనుజ్ఞ లేక, వారి అంటే తల్లిదండ్రుల యొక్క అనుజ్ఞ లేక, వారి యొక్క అనుమతి తీసుకోకుండానే ఏకాంతమయే మెయిన్, ఏకాంతమయే అంటే ఒంటరిగా, మెయిన్ ఏ రీతిగా వెడలి తక్కట వాళ్ళని అలా ఎలా వదిలేసి వచ్చేసావు? అయ్యో నీవు గ్రరంబు క్రూరతన్, నువ్వు చాలా కఠినాత్ములాగా వాళ్ళని ఎలా వదిలేసి వచ్చేసావు? నువ్వు నీ మీదే ఆధారం ఈ ముసలి వయసులో, అలాంటి వాళ్ళని నువ్వు క్రూరంగా ఎలా వదిలిపెట్టి వచ్చావు?
అంటే ఈ పద్యాల్లో ఏమని చెప్పాడు? ఓ కౌశికమ్మ, నువ్వు ఒక తప్పు చేస్తావు, అది నాకు నచ్చలేదని చెప్పాడుగా, ఆ తప్పు ఏంటో చెప్తాను అన్నాడు. ఈ పద్యం ద్వారా ఆ తప్పు చెప్తున్నాడు. ఏమన్నాడు? ఓ కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు, ముసలివాళ్ళు, చాలా ముసలివాళ్ళు. వారు నీ మీదే ఆధారపడి ప్రేమగా జీవిస్తున్నారు. అంటే నీ మీదే ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. నువ్వే వాళ్ళకి ఆధారం. అత్యంత ముదమునన్ బ్రతుకు తల్లిని తండ్రిని, నీ మీద అత్యంత ముదంబునని ఎంతో సంతోషంగా నిన్ను చూసుకుని సంతోషపడేటటువంటి తల్లిని తండ్రిని ఉద్యోగించి, నీ మీదే ప్రేమ చూపించేటటువంటి ఆ తల్లిని తండ్రిని, వాళ్ళు సంతోషంగా నిన్ను చూసి సంతోషంగా బతుకుతుంటే ఆ తల్లిని తండ్రిని ఉద్యోగించి వదిలిపెట్టి, నిశ్చింతుడవై సదాఛాయనశీలత, ఎటువంటి బాధ లేకుండా నిశ్చింతగా సదాఛాయనశీలత, నీ వేదాలను అధ్యయనం చేసుకోవాలి అనేటటువంటి ఆ ఉద్దేశంతో, వారి అనుజ్ఞ లేక, తల్లి తండ్రి యొక్క పర్మిషన్, అనుమతి లేకుండానే ఏకాంతమై మెయిన్ ఈ రీతిగా ఒంటరిగా వెడలిపోయావు. అంటే వాళ్ళని వదిలేసి నువ్వు వచ్చేసావు. అక్కట అయ్యో నీవు గరంబు క్రూరతను, నువ్వు ఎంత కఠినంగా అలా వదిలేసి వచ్చేసావు. తల్లిదండ్రులు చూస్తే వృద్ధులు, వాళ్ళకి నువ్వే ఆధారం. కానీ నువ్వేం చేస్తున్నావు? వేదాలను అధ్యయనం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రి అనుమతి తీసుకోకుండా వాళ్ళని వదిలిపెట్టేశావు. వారి స్థితిగతుల గురించి నువ్వు ఆలోచించావా? అసలు ఆలోచించటం లేదు. అందుకని ఈ కఠినమైన ప్రవర్తన ఉండి ఇలా క్రూరంగా నువ్వు ఉండడం, ఇది నాకు నచ్చలేదు అని చెప్పేసి ధర్మాత్ముడు కౌశికుడితో చెప్పడం జరిగింది. తర్వాత పద్యం, 9వ పద్యం చూడండి. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే, వారలరిగి ఇంకనైన అమ్ముదు సళ్ళ యుదగ్ర శోక వహ్ని ఆర్పవయ్యా. నీక వగచి వగచి, నీకై నీ గురించి వగచి వగచి బాగా బాధపడ్డారు. బాధపడి నిర్భిన్న హృదయులై, గుండెలు పగిలిపోయాయి వాళ్ళకి. నీ గురించి ఏడ్చి 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 వాళ్ళ గుండెలు పగిలిపోయాయి. విగత చక్షులైరే వినవే. విగత చక్షులు అంటే గుడ్డివాళ్ళు అయిపోయారు. ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళల్లోంచి నీళ్లు కార్చి 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 వాళ్ళు ఆఖరి గుడ్డివాళ్ళు అయిపోయారు. విను, వారల్లరిగి ఇకనైనా ముదుసళ్ళ దగ్గర శోకవహ్ని ఆర్పవయ్యా. ఇక విను, వారల్లరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇకనైనా ఆ ముదుసళ్ళ ఉదగ్ర శోకవహ్ని, ఇకనైనా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ముదుసళ్ళ, ఆ ముసలి వాళ్ళ పైనటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క ఉదగ్ర శోకవహ్ని. ఉదగ్ర శోకవహ్ని అంటే వాళ్ళు ఎంతగానో ఏడుస్తూ ఉన్నారు నీ గురించి. అలాంటి వాళ్ళ బాధను ఆర్పవయ్యా, నువ్వు ఇంకా ఆ బాధ పోగొట్టు నువ్వు అని చెప్పాడు. అండ్ నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీకోసం తల్లి తండ్రి గుండె పగిలేలుగా ఏడ్చి ఏడ్చి వాళ్ళు కళ్ళు కూడా పోయి వాళ్ళకి అంధులైపోయారు. ఇప్పటికైనా నువ్వు వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని చల్లార్చు. తర్వాత అండి కా అన్నాడంటే, కా అంటే కందపద్యం. నీ అధ్యయనమును సుకృతాశయము నిష్ఫలంబులేచను, గురుసేవాయుక్తి లేక తక్కిన జేయుము, నా పలుకు మేలు సేకూరు నీకు. నీ అధ్యయనమును, ఎప్పుడు వేదాలను అధ్యయనం చేస్తున్నావు, చదువుతూ ఉన్నావు. నీ చదువు సుకృతాశయము, పుణ్యాన్ని ఆర్జించడానికి నువ్వు ఎంతో పాటుపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, ధర్మాత్ముడు అనిపించుకోవాలనుకుంటున్నావు. అవన్నీ కూడా నిష్ఫలంబులేచను. నువ్వు తల్లిదండ్రులకి సేవ చేయకపోతే నువ్వు జ్ఞానాన్ని సంపాదించడం, ధర్మాత్ముడు అనిపించుకోవడం, ఇవన్నీ కూడా నీకు నిష్ప్రయోజనమే, ఫలితాలు ఉండవు. గురుసేవాయుక్తి లేక, నీవు గురుసేవాయుక్తి లేక అంటే తల్లి తండ్రికి గురువుకి వీళ్ళకి సేవ చేయాలనే ఆసక్తి కనుక నీకు లేకపోయినట్టయితే, తక్కిన జేయము నా పలుకు. ఇవన్నీ కూడా నువ్వు చేసేదంతా కూడా ఎంత చదువుకున్నా, ఎంత వేదాలు చదువుకున్నా, ఏం చేసినా కూడా అదంతా వృధా. నువ్వేం చేయాలి? నీ తల్లిదండ్రులకి సేవ చేస్తే అప్పుడే నీకు ఇలాంటివన్నీ కూడా ధర్మపరుడు అవుతావు. నా పలుకు మేలు సేకూరు నీకు. నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, నా మాటల వల్ల నీకు మేలు సేకూరు, నా మాట మూలంగా నీకు మంచే జరుగుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయకపోతే నిష్ఫలంబులై, నువ్వేం చేసినా అంటే వేదాధ్యయనం చేసినా, ధర్మాన్ని పొందాలి, పుణ్యాన్ని సంపాదించాలి అనుకున్నా కూడా అవన్నీ కూడా నిష్ఫలంబులై చను. అవన్నీ నువ్వేం చేసినా అవన్నీ కూడా ఫలితాన్ని ఇవ్వవు. అందుకని నా పలుకులు విను,
మేలు సేకూర్ నీకు. నేను చెప్పినవి గురుసేవ అంటే తల్లిదండ్రుల సేవ చేయడం తప్ప మిగిలినవి ఏం చేసినా కూడా నిష్ఫలము. అందువల్ల నా మాట విని నువ్వు తల్లిదండ్రులకు సేవ చెయ్యి అని చెప్పాడు. అప్పుడే నీకు మంచి జరుగుతుంది. అలా ఎప్పుడైతే ఈ ధర్మవ్యాసుడు కౌశికుడితో చెప్పాడో అప్పుడు కౌశికుడు కూడా ఇలా అంటున్నాడు. కౌశిక మహర్షి ఈ విధంగా అంటున్నాడు. ఇది అట్టిదని చెప్పిన సదమలహిత వాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మైన చరించెద గురుజనములకు ప్రీతి చేసేద అనఘా. అనఘా ఓ పుణ్యాత్ముడా, ఇది అట్టిదే నీవు చెప్పిన, ఇది అట్టిదే అంటే నువ్వు అటువంటిదే, ఇప్పుడంతా కూడా నువ్వు చెప్పింది కూడా అలాంటిదే. సదమలహిత వాక్యభంగి అంటే మంచి పవిత్రమైనటువంటి, సదమలము అంటే స్వచ్ఛమైన, హితవాక్యభంగి నువ్వు చెప్పేది స్వచ్ఛంగా నాకు మంచి చేసే పనులే మాటలే నువ్వు మాట్లాడవు. నువ్వు నిజంగా నాకు మంచి జరిగే విషయాలే చెప్పావు. సకలము వింటి, నువ్వు చెప్పిందంతా విన్నాను. వదలకుండా నువ్వు చెప్పిందంతా విన్నాను. ఈ మెయిన్ ఈ రకంగా చరించదా గురుజనములకు ప్రీతి చేసదా, నువ్వు చెప్పినట్టుగానే చరించదా, నువ్వు చెప్పినట్టుగానే నేను వింటాను. గురువులకు తల్లిదండ్రులకు ప్రీతి చేసేదా, సంతోషాన్ని కలిగిస్తాను అన్నాడు. ధర్మవ్యాసుడా, నువ్వు చెప్పింది సరైందే, నువ్వు చెప్పిన మాటలు సదమలహిత వాక్యభంగి అంటే నువ్వు చాలా స్వచ్ఛంగా నాకు నీతిని చెప్పావు. నువ్వు చెప్పినటువంటి మంచి మాటలు సకలము వదలక వింటి, నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా వదలకుండా విన్నాను. ఈ మెయిన్ చరించదా, ఇంక ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టుగా నేను గురువులకు జనములకు అంటే తల్లిదండ్రులకు ప్రీతి చేస్తాను, నువ్వు చెప్పినట్టుగానే తల్లిదండ్రుల్ని నేను సేవిస్తాను అన్నాడు కౌశికుడు. ఇక్కడ చిత్రంలో కౌశికుడు ధర్మవ్యాసుడు ఇద్దరు కనిపిస్తున్నారు. ఇదిగో 4 వైపులా వాకిళ్ళు ఉన్నటువంటి ఈ మేడ మీద గదిలోనే ఈ ధర్మవ్యాసుడి యొక్క తల్లిదండ్రులు సుఖంగా సంతోషంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. 11వ పద్యం చూడండి. నాదైన భాగ్యవశమున కాదే నీతోడి చెలిమి గలిగెన్ పరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్ల ఇంక యుక్తుడనైతిన్. నాదైన భాగ్యవశమున, నా అదృష్టం కొద్దీ, నాదైన భాగ్యవశమున అంటే నా అదృష్టం కొద్దీ నీతోటి చెలిమి గలిగెన్, నీతోటి నాకు స్నేహం ఏర్పడింది. పరమాహ్లాద మనస్కుడనైతి, ఇప్పుడు నేను చాలా సంతోషంతో ఉన్నాను. ఇప్పుడు శుభోదయములకెల్ల ఇంకా యుక్తుడనైతిన్, ఇంకిప్పటి నుంచి మేలు కలిగించే వాటన్నింటికీ కూడా అంటే ఏదైతే చేస్తే నాకు ధర్మాత్ముడిని అనిపించుకుంటానో ఆ రకంగా నేను ఇంకా చేయడానికి యుక్తుడనైతే ఇంకా యోగ్యుడయ్యాను. అంటే నువ్వు చెప్పినట్టుగా ఇప్పటి నుంచి నేను చేస్తాను. తర్వాత లాస్ట్ పద్యం 14వ పద్యం, ఇది కూడా ముఖ్యమైనటువంటి పద్యం. అనుపమ మెట్టి వారెలకు అందదు ధర్మపదంబు ధాత్రిలో విను 10 వేపురుందొకడు విస్తృత ధర్మ పరాయణు కలుగునో కలుంగడో సంధియము కోరి సనాతన ధర్మమూది ఎవ్వనికి నీకు బోలే బుధవత్సల ఇట్లు చెరింపవచ్చున్. ముఖ్యమైన పద్యం కదా, మరొకసారి వినండి. అనుపమ ఎట్టి వారెలకు అందదు ధర్మపదంబు ధాత్రిలో విను 10 వేపురందొకడు విస్తృత ధర్మ పరాయణుండు కల్గునో కలుంగడో సంధియము కోరి సనాతన ధర్మమూది ఎవ్వనికి నీకు పోలే బుధవత్సల ఇట్లు చెరింపవచ్చుని. బుధవత్సల అంటే బుధులు అంటే జ్ఞానవంతులు, జ్ఞానవంతుల యొక్క ప్రేమని పొందినవాడా అంటే జ్ఞానవంతుల చేత ఆదరింపబడేవాడా విను. ధాత్రులు అంటే భూమి మీద అనుపమ ధర్మపదంబు అంటే మిక్కిలి సాటి లేనటువంటి ఈ ధర్మపదం అనేది ఎట్టివారులకు అందదు, ఎలాంటి వాళ్ళకైనా అందుకోవడం సాధ్యం కాదు. విను 10 వేపురందొకడు, 10,000 మందిలో ఒకడు విస్తృత ధర్మపరాయణుడు, కీర్తికి ఎక్కినటువంటి ధర్మవ్రతుడు అంటే ధర్మాన్ని పాటించి పేరు ప్రతిష్టలు తెచ్చేవాడు 10,000 మందిలో ఒక్కడుంటే గొప్ప అన్నమాట. అది కూడా కలుగునో కలుంగడో సందేహం, 10,000 మందిలో ఒక్కడైనా అలాంటి వాడు ఉంటాడు అనేది సందేహమే. కోరి సనాతన ధర్మమూది
ఎవ్వనికి నీకు బోలే ఇట్లు చెరింపవచ్చునే. కోరి నీకు మళ్ళీనే కావాలని కోరుకుని, ధర్మాత్ముడు అవ్వాలని కోరుకుని, సనాతన ధర్మమూది అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ఆచరింపబడుతున్నటువంటి, తల్లిదండ్రులను సేవించాలని ఆచరింపబడేటటువంటి ఆ యొక్క ధర్మాన్ని ఊది అంటే గ్రహించి, ఎవ్వనికి నీకు బోలే చెరింపవచ్చునే. ఎవ్వరైనప్పటికీ కూడా నీవు ఆచరిస్తున్నటువంటి విధానాన్ని పోలి చెరింపవచ్చునే. అలాగా వాళ్ళు కూడా వాళ్ళ నడవడికని మార్చి జీవించవచ్చా అంటే జీవించే వీలుందా? బుధవత్సల అన్నాడు. బుధవత్సల అంటే బుధులు అంటే పండితులు, పండితుల యొక్క వాత్సల్యాన్ని పొందినవాడు అంటే పండితుల చేత ఆదరింపబడేవాడు. అలాంటి వాడ విను. రాత్రిలో అంటే ఈ భూమి మీద అనుపమ ధర్మ పదంబు సాటి లేనటువంటి ఈ ధర్మ మార్గం అనేది ఉందే, అది ఎట్టివారులకు అందదు. ఎలాంటి వారికైనా కూడా దాన్ని పొందడం సాధ్యం కాదు. 10,000 విస్తృత ధర్మపరాయణుడిగా కలుగునో కలంగడో సందేహం. 10,000 మందిలో 10,000 అంటే 10,000 మందిలో ఒకడైనా విస్తృత ధర్మపరాయణుడు అంటే గొప్ప ధర్మ మార్గాన్ని అనుసరించేవాడుగా కలుగునో కలంగడో అలా ఉంటాడో ఉండడో సందేహమే. కోరి అంటే కోరుకుని, సనాతన ధర్మమూది. సనాతన ధర్మం అంటే ప్రాచీన ధర్మం, తల్లిదండ్రులు సేవ చేయడం అనేది ప్రాచీన ధర్మం. ఎవ్వనికి నీకు బోలే చెరింపవచ్చుని అంటే ప్రాచీన ధర్మం ప్రకారంగా ఈ విధంగా నువ్వు చేసినట్టుగానే ఇట్లు చెరింపవచ్చునే. ఈ విధంగా ఏ మనిషి అయినా కూడా నువ్వు ఆచరించినట్టుగా ఈ రీతిగా చెరింపవచ్చుని. అలా ప్రవర్తించడం సాధ్యమేనా? నువ్వు చూసినంత గొప్పగా తల్లిదండ్రులను చూడడం ఎవరి వల్లైనా అవుతుందా? డౌటే, ఇది కూడా సందేహమే అంటాడు. ఏమంటి భావం దీంట్లో? జ్ఞానుల చేత పండితుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం అనేది ఎటువంటిదంటే సాటిలేంది. భూమి మీద నివసిస్తూ ఉంటారు. అలాంటి 10,000 మందిలో ఒక్కడైనా కూడా ధర్మాచరణకి పూనుకోగలడా? లేదు, సందేహమే అది. నీలాగా కావాలని ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉన్నాడా? నీలాగే ఎవరైనా కూడా ధర్మాన్ని తీసుకుని ఆ ధర్మ ప్రకారంగా మసులుకోవాలి అనుకునేవాడు ఎవరైనా ఉన్నాడా అంటే అలా ఉండడం కష్టమే అంటాడు. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి అన్నాడు. మొదటగా ఏమన్నాడు? తల్లిదండ్రులను సేవించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాలు దక్కుతాయి. వారి యొక్క వంశం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ధర్మము రక్షించబడుతుంది. అలాగే రెండవది తీసుకుంటే తల్లిదండ్రులను తప్పక తరిస్తాను అని ఎవరన్నారు? తల్లిదండ్రులను తప్పకుండా నేను కూడా వాళ్ళని సేవించుకుంటాను, నేను కూడా ధర్మాత్ముని అవుతాను అని చెప్పి కౌశికుడు ధర్మవ్యాధుడికి చెప్పాడు. మూడోది, ధర్మవ్యాధునికి కౌశికుడిలో నచ్చని అంశం ఏమిటి? కౌశికుడు ఏం చేశాడు? తన యొక్క వృద్ధులైనటువంటి ముసలివాళ్ళైనటువంటి తల్లిదండ్రిని వదిలేసి వచ్చేసాడు. వేదాలని నేర్చుకోవాలి, ధర్మాన్ని నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ముసలాళ్ళైనటువంటి తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చేసాడు. ఆ విషయమే ధర్మవ్యాధునికి అస్సలు నచ్చలేదన్నమాట. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ యొక్క స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అలాగే ఇంకా ఈ పాఠానికి సంబంధించి ఉన్నటువంటి ఆ గ్రామర్ పాయింట్స్ అవన్నీ కూడా మళ్ళీ వీడియోలో చేయడం జరుగుతుంది. అందుకని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.